స్వీట్ తయారీ విధానం పాల బూరెలు వండడానికి తయారు చేస్తున్నాం. దానికి కావలసిన వస్తువులు: 1 కప్పు పాలు, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు చక్కెర, కొంచెం రుచికి సరిపడా ఎండు కొబ్బరి, కొంచెం సోపు, కొంచెం వంట సోడా. ఇప్పుడు ఈ కలిపే విధానం మీకు చూపిస్తాను. ఫస్ట్ మైదా పిండి వేసుకొని 1 కప్పు, చూడండి 1 కప్పు కరెక్ట్గా మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు, ఎండు కొబ్బరి తురుము చిన్న బాక్స్, కొంచెం ఇది వేస్తున్నాను సోపు, రుచికి సరిపడే సోపు, కొంచెం వంట సోడా. ఇదిగో ఒక చిటికుడు, ఎక్కువ వేసుకోకూడదు, నూనె లాగేస్తుంది. కొంచెం వేసుకోండి. ఇది మొత్తం ఇలా ఆ పాలల్లోనే మొత్తం ఒక అరగంట గంట నానాక వేడి వేడి నూనెలో వేసుకుంటే పాల బూరెలు రెడీ అవుతాయి. ఇది అయిపోయాక ఒక ½ అన్ అవర్ బాగా పాలల్లో కలుపుకొని, పాలు చాలకపోతే ఇంకొంచెం పాలు వేసుకుంటే చూసారా, ఇలా పలచగా పాలు కలిసినట్టుగా బాగా మొత్తం కలిసిపోయినట్టుగా అరగంట పెట్టేసుకొని తర్వాత వేడి వేడి నూనెలో ఇలా వేసుకుంటే చాలు. పాల బూరెలు తయారీ విధానం. నిండా వండుకున్న పాల బూరెలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. చూడండి వండి ఎంత బాగుందో చూసారా. చూడండి కేక్ లాగా మెత్తగా ఉంది. ఇది తింటే పాల బూరెలు చాలా టేస్ట్గా ఉంది. వండుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే.